వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ ఏముంటాయంటే అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్ ఉంటాయి. ఓకే, అండ్ ఆపరేటర్కి సింబల్ ఏంటంటే అండ్ కానీ లేకపోతే డబుల్ యాంపర్సెంట్ సింబల్ కానీ ఇచ్చేస్తాం. ఆర్ ఆపరేటర్కి ఆర్ కానీ డబుల్ పైప్ సింబల్ కానీ ఇచ్చేస్తాం. ఎక్స్ఆర్కి ఎక్స్ఆర్ సింబల్. ఫస్ట్ అండ్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఓకేనా, అండ్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, నేను ఒక కోర్సుని ప్రొవైడ్ చేస్తున్నాను, అంటే ఎస్ఎస్సి అనుకున్నాను. ఓకే, 10th క్లాసు. కాకపోతే నేను ప్రొవైడ్ చేసే 10th క్లాస్లో ఓన్లీ 2 సబ్జెక్ట్సే ఉన్నాయి అనుకున్నాను. ఎగ్జాంపుల్ 2 అన్న ఉండొచ్చు, 3 అన్న ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు. 2 ఎగ్జామ్సే ఉంటున్నాయి. సో ఈ క్యాండిడేట్ జనరల్గా ఎవరికైనా సరే 2 సబ్జెక్టులు పాస్ అవుతేనే క్యాండిడేట్ పాస్ అయినట్టు, అంతే కదా. 2 సబ్జెక్టులు పాస్ అవుతేనే క్యాండిడేట్ పాస్ అయినట్టు. ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యి ఒక్కొక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే టోటల్గా అతను 10th క్లాస్ ఫెయిల్ అయినట్టే కదా. దానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో డాలర్ నేమ్ ఈక్వల్స్ టు జాన్. Subject 1, he got the 30 marks, subject 2 90 marks. Okay, out of 100 pass mark is 35. ఓకేనా, 2 పాస్ అయితేనే అతను పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. ఓకే, అండ్ ఆపరేటర్ యొక్క ఇదేంటంటే, ఇఫ్ both the inputs are true, then only the output is true, otherwise it was false. For example, here we passed the first exam. Okay, we passed the second exam, then the output is false. Okay, he passed the first exam, he passed the second exam, then he passed the whole 10th class. He failed the first exam, he passed the second exam, but he was fail also. Okay, fail. He failed the both exams, then he was totally failed. Okay, whenever he passed the both exams, then only he completely passed the 10th exam. Okay, ఎప్పుడైతే 2 పాస్ అవుతాడో అప్పుడే అతను పాస్ అయినట్టు, లేకపోతే ఒకటి పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయినా సరే ఫెయిల్ అయినట్టే కదా. దీనికి సింబల్ ఏంటంటే, ఇఫ్ subject 1 is greater than 35 marks and subject 2 is greater than 35 marks, అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే 1 and 1. సో ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయినట్టు ఈ ఈక్వల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ ఈక్వల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్రేటర్ దెన్ 35. ఓకే, రన్. హీ వాజ్ ఫెయిల్డ్. ఓకేనా, సో he got the 35 marks in the first exam, he got the 90 marks in the second exam. సో 35 మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ 90 మార్క్స్ వచ్చినాయి కాబట్టి టోటల్గా ఇతను ఫెయిల్ అయినట్టు పాస్ అయినట్టు. ఓకే, జాన్ వాజ్ పాస్ ద ఎగ్జామ్. ఇందులోనూ 30 మార్క్స్ వచ్చినాయి, ఇందులోనూ 20 మార్క్స్ వచ్చినాయి, అప్పుడు ఇతను ఫెయిల్డ్ ఎగ్జామ్. ఓకే, ఇన్ కండిషన్ ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ట్రూ ఇట్ రిటర్న్స్ ద ట్రూ వాల్యూ. అలాగే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. ఆర్కి సింబల్ ఏంటంటే ఆర్ లేకపోతే డబుల్ పైప్ సింబల్. ఓకే, నేను ఎలా ప్రొవైడ్ చేస్తున్నానంటే, నేను 2 ఎగ్జామ్స్ పెడతాను. 2 ఎగ్జామ్స్లో ఒకటి పాస్ అయినా అతను కంప్లీట్గా పాస్ అయిపోయినట్టే, బయటకు వెళ్ళిపోవచ్చు. 2 ఫెయిల్ అయితేనే అతను మళ్ళీ ఇంకో సంవత్సరం చదవాలి. ఏ ఎగ్జామ్ పాస్ అయిపోయినా సరే అతను బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, సెకండ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. సో అవుట్పుట్ ఏంటి, బయటకు పోవచ్చు. 1 పాస్, కంప్లీట్ పాస్. ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అప్పుడు కూడా బయటకు వెళ్ళిపోవచ్చు కదా, పాస్, టోటలీ పాస్. 2 పాస్ అయిపోయాడు. ఓకే, అప్పుడు పాస్ అయినట్టే. 2 ఫెయిల్ అయితేనే మళ్ళీ నా దగ్గర ఉండి ఇంకో సంవత్సరం చదువుకుంటాడు.
ఇందులో చూడండి. If you got the 30 marks in first exam, 20 marks in the second exam. Symbol for the OR operator is double pipe symbols. Okay, double pipe symbol అన్న ఇచ్చేయచ్చు, లేకపోతే ఆర్ అయినా ఇచ్చేయచ్చు. సో 235 కన్నా ఎక్కువ ఉన్నాయా? లేవు, కాబట్టి ఇతను ఫెయిల్ అయినట్టే. ఓకే, ఒక దాంట్లో 90 వచ్చింది, 80 వచ్చింది. ఓకే, ఇప్పుడు పాస్ అయిపోయాడు. ఒక దాంట్లో రెండిట్లోనూ ఒక దాంట్లో 90, ఒక దాంట్లో 80 వచ్చింది, పాస్ అయిపోయాడు. ఆర్ ఆపరేటర్లో యూజ్ ఇట్. ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, ద అవుట్పుట్ ఈజ్ ట్రూ. రెండిట్లో కూడా ఓకే ఇలా ఆర్ ఆపరేటర్ని యూజ్ చేస్తారు. అండ్ ఎక్స్ఆర్ ఆపరేటర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఎక్స్ఆర్ ఆపరేటర్ ఏదైనా ఒక సబ్జెక్టు పాస్ అయితేనే అతను బయటకు వెళ్ళచ్చు. రెండు ఫెయిల్ అయ్యాడు అనుకో, మళ్ళీ చదువుతాడు. 2 పాస్ అయినా మళ్ళీ చదువుతాడు. ఇప్పుడు ఫస్ట్ పాస్ అయ్యాడు, ఆర్ ఆఫ్ ఎక్స్ఆర్కి సింబల్ ఏంటంటే ఎక్స్ఆర్. ఓకే, సో ఫస్ట్ పాస్ అయ్యాడు, సెకండ్ ఫెయిల్ అయ్యాడు, సో బయటకు పోవచ్చు, ఇది పాస్ అయిపోయినట్టు. ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ పాస్ అయ్యాడు, బయటకు పోవచ్చు, పాస్ అయినట్టు. 2 పాస్ అయ్యాడు, 2 పాస్ అయితే మన దగ్గర ఫెయిల్ చేస్తాడు అనమాట. విచిత్రం. 2 ఫెయిల్ అయ్యాడు, అప్పుడు కూడా మన దగ్గర ఉండి మళ్ళీ చదువుతాడు. ఓకే, సో గో ఫర్ ద ప్రోగ్రామ్. సో ఎక్స్ఆర్ ఇఫ్ 90, 80 2 పాస్ అయ్యాడు కాబట్టి ఏంటి ఫెయిల్ అయినట్టు. ఒకటే పాస్ అయ్యాడు 30, పాస్. 2 ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్. ఫస్ట్ పాస్ అయ్యి రెండోది ఫెయిల్ అయ్యాడు, అప్పుడు మళ్ళీ పాస్ అయ్యాడు. సో ఇది అలాగే నాట్ ఆపరేటర్ ఉంటుంది. ఏంటంటే ఆడు పాస్ అయితే ఆడు ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యాడు అనుకో, ఫెయిల్ అయినట్టు, ఫెయిల్ అయితే పాస్ అయినట్టు. ఓకే, ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇఫ్ అంటే ఏంటంటే ఒకటే సబ్జెక్ట్ ఉందనుకున్నాం, ఆ సబ్జెక్టు పాస్ అయితే ఫెయిల్ అయినట్టు, ఫెయిల్ అయితే పాస్ అయినట్టు అనమాట. అప్పుడు సబ్జెక్ట్ 1లో 20 మార్క్స్ వచ్చినాయి. ఇఫ్ ద ఇన్నర్ స్టేట్మెంట్ చూడండి, $subject1 is greater than. సో దిస్ స్టేట్మెంట్ subject1 is greater than 35. So it is true or false? True. It returns the true. But true is not, means it is false. So he was it returns the, here this one is true or false, this one is the false. It ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే దీన్ని ప్రూవ్ చేస్తుంది కాబట్టి హీ వాజ్ పాస్. అంటే ఇక్కడ ఇది ఫెయిల్ అయితే ఇది పాస్ అయినట్టు, పాస్ అయితే ఫెయిల్ అయినట్టు. ఓకే.